హాయ్ ఆల్, అందరికీ వెల్కమ్. కృషితో నాస్తి దుర్భిక్షం అని అన్నారు పెద్దలు. సో కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కృషి చేసే ఎవరికి కూడా దుర్భిక్షం అనేది పట్టదని అంటారు. కానీ ఈ పదం రైతులకు వర్తిస్తుందా? వర్తిస్తే ఇంకా దుర్భిక్షంలోనే సగటు రైతు ఎందుకు బ్రతుకుతున్నాడు? మా ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతుల యొక్క వ్యవసాయ ఆంతరంగిక విషయాలు, వారి వ్యవసాయంలో పడుతున్నటువంటి కష్టాలు, ఇవన్నీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. నా యూట్యూబ్ ఛానల్లో మా ప్రాంత రైతులు ఏ విధమైన వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయంలో వారు పొందుతున్న లాభాలేంటి, వారి పెట్టుబడి ఏంటి, వారు పొందుతున్నటువంటి ప్రభుత్వ రాయితీలు ఏంటి అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మామూలుగా మా ప్రాంతంలో నిమ్మ, అరటి, జామ, బొప్పాయి, మామిడి అనేది ఎక్కువగా పండుతాయి. మా ప్రాంత రైతుల యొక్క మనోభావాలు, వారి వ్యవసాయ విషయాలన్నీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మా రైతుల యొక్క మనోభావాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.